నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల నేను ప్రతిరోజు కూడా చాలా కష్టమైన వాటికి కూడా నేను ప్రతిరోజు కూడా చాలా సింపుల్ కోర్స్లో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చాలా తక్కువ సమయంలో నేర్చుకోవడం వల్ల మిగతా వాటి మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఈనాడు ఆన్లైన్ పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఏపీ టెట్ మనం పరిశీలించినట్లయితే మనకు 4 పేపర్లు ఉంటాయని చెప్పి మనకు గతంలో ఒక న్యూస్ అయితే వచ్చింది కదా. అయితే మనకు పాఠశాల విద్యాశాఖ ఏం చేసిందంటే మనకు 4 పేపర్లు కాకుండా 2 పేపర్లతోనే మనకు ఈ యొక్క టెట్ నిర్వహించే విధంగా ప్రభుత్వానికి అయితే ప్రతిపాదనలు అయితే పంపింది. సో ఈ యొక్క వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణలో మార్పులు రానున్నాయి. ఇటీవల జరిగిన టెట్ను 3 పేపర్ల ద్వారా నిర్వహించారు. ఇకపై 2 పేపర్ల ద్వారా నిర్వహించేందుకు వీలుగా విద్యాశాఖ మనకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. పేపర్ 1లో ఎలాంటి మార్పు లేదు. పేపర్ 2లో మాత్రం భాషా పండితులకు 60 మార్కులకు ఆయా భాషల అర్హతలను అనుసరించి ప్రశ్నలు ఇవ్వనున్నారు. మిగిలిన ప్రశ్నల్లో ఎలాంటి మార్పు లేదు. భాషా పండితులకు 60 మార్కులకు ప్రశ్న ఇస్తే అదే సంఖ్యలో గణితం, సైన్స్ సబ్జెక్టుల వారికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని చెప్పి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో పేపర్ 1 మనకి ఎస్జిటి సంబంధించింది. సో ఎస్జిటి పేపర్లో మనకి ఎటువంటి చేంజెస్ అయితే ఉండవంట. కానీ పేపర్ 2 అంటే మనకు స్కూల్ అసిస్టెంట్ సంబంధించి పరిశీలించినట్లయితే సో భాషా పండితులు కూడా మనకు ఈసారి పేపర్ 2కి సంబంధించి రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు పేపర్ 2 లాంగ్వేజ్ పండిట్ ఎవరైతే ఉన్నారో సో వీరికి 60 మార్క్స్ అనేవి మనకు వారు ఎంచుకున్న సబ్జెక్టులకు అనుగుణంగా అర్హతల మార్కులకు అనుగుణంగా సో 60 మార్క్స్ అనేది ఇస్తారు. సో మిగిలిన క్వశ్చన్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో లాంగ్వేజ్ పండిట్కి ఏ విధంగా 60 మార్క్స్ అనేవి ప్రశ్నలు ఇచ్చారో సో అదే విధంగా ఈ యొక్క గణితం కానీ, సైన్స్ కానీ, సోషల్ సబ్జెక్టులు అనేవి మనకు ఆప్షన్స్గా తీసుకున్నారు. సో వీరికి కూడా అదే విధంగా అదే స్థాయిలో మనకు క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో మిగిలిన మార్కులన్నిటికీ సో కామన్గానే ఇంకా క్వశ్చన్స్ ఉంటాయంట. సో ఈ విధంగా మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇది మనకు ఈనాడు ఆన్లైన్ పేపర్లో మాత్రమే ఇది అవైలబుల్గా ఉంది. సో అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు పీఈటీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. తొలిసారిగా పీఈటీలకు టెట్ నిర్వహించనున్నారు. దీన్ని పేపర్ 2Bగా పేర్కొంటున్నారు. సో మనకు పేపర్ 1 అంటే ఎస్జిటికి, పేపర్ 2 అంటే మనకు స్కూల్ అసిస్టెంట్ గా తెలుసు కదా. సో మనకు పీఈటీలకు పేపర్ 2B అంట, ఓకేనా, పేపర్ 2Bగా పేర్కొంటారంట. దీన్ని 120 మార్కులకు నిర్వహిస్తామంటూ విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపింది. ఇవి కాకుండా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు 30 మార్కుల వరకు లబ్ధి కల్పిస్తారు. మొత్తం మీద 150 మార్కులకు ఈ పరీక్ష ఉన్నట్లు లెక్క అన్నట్టుగా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు ఈ యొక్క పీఈటీ ఎగ్జామ్ మనకు 120 మార్కులు నిర్వహిస్తున్నారు. అయితే మనకు ఈ యొక్క స్పోర్ట్స్ కోటా ఉంది కదా, మనకు ఆ జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎవరైతే క్రీడాకారులు మనకు ప్రతిభ చూపించారో సో వారికి మనకు 30 మార్క్స్ వరకు మనకి ఎక్స్ట్రాగా యాడ్ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మొత్తం విధంగా మనకు 150 మార్కులకు ఈ యొక్క పరీక్ష ఉన్నట్లు అయితే మనకు చెప్తున్నారు. ఈ స్పోర్ట్స్ కోటాలో ఉన్న స్కోరింగ్ కాకుండా మిగతా 120 మార్కులు ఉన్నాయి కదా, ఈ యొక్క 120 మార్కులు మనకు లాంగ్వేజ్కి, అంతేకాకుండా పెడయాజీకి సంబంధించి 50 మార్కులకు ప్రశ్నలు అయితే ఉంటాయంట. మిగిలిన వాటిలో మాత్రం వ్యాయామ విద్యకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని చెప్పి మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనకు సో చాలా మార్కులు అయితే తీసుకురాబోతున్నారు. సో మనకు ఈ యొక్క ఏపీ టెట్కి సంబంధించి మనకు సమూలమైన మార్కులు అనేవి మనకు ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు క్లారిటీగా తెలుస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. తప్పకుండా మీ యొక్క అప్లైన్ కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ కాకుండా చూస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.